ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబాల చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారి కదలికలను సూచించే గుర్తులే మనల్ని కూడా కదిలించాలి. ఒక ప్రత్యేక సమయంలో దేవుని ఆత్మ శబ్దం చేస్తాడు. ఆ శబ్దం మనం వింటాం. ఆ సమయంలో మునుపెన్నడూ లేనంత చురుగ్గా మనం కదలాలి. వచ్చిన గొప్ప బంగారు అవకాశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. సాధ్యమైనంత చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనం ఎప్పుడూ ఈ ఫిలిష్తీయులతో యుద్ధాలు చేస్తూనే ఉంటాం. అదేనండి, లోకముతో, శరీరముతో, అపవాదితో. అప్పటి కాలంలో వాళ్ళకి శత్రువులు ఫిలిష్తీయులైతే, ఇప్పటి కాలంలో మన శత్రువులు అపవాది, లోకం, పరిస్థితులు. అయితే ప్రభువే స్వయంగా మనకు ముందుగా నడిచేటప్పుడు మన యుద్ధ రంగంలో ప్రత్యేక రీతిగా పరాక్రమవంతులమవుతాం. చెట్ల చిటారు కొమ్మలను గాలి కదిలించి శబ్దం చేస్తుంది. శత్రువును హతం చేయడానికి బయలుదేరమని దేవుడిచ్చిన గుర్తు అదే వాళ్ళకి. వెంటనే దావీదు అతని మనుషులను బయలుదేరారు. వారు ముందులకు కదులుతూ ఉన్న సమయంలో దేవుడే ఫిలిష్తీయులను హతం చేశాడు. అలాగే ఈరోజు మనతో ఆయన మాట్లాడుతున్నారు. మన యొక్క స్నేహితుల అందరితో ఆయన మాట్లాడుచున్నాడు. దేవుడు మనకు అలాంటి నిరీక్షణతో కూడిన అవకాశాలు అనుగ్రహించినప్పుడు వాటిని ఉపయోగించుకున్నట్లుగా మెలకువగా ఉండి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేని కొరకు అంటారా? సువార్త చెప్పడానికి. సువార్త చెప్పడానికి అనుకూలమైన రోజులు ఇవి. ఆత్మలను సంపాదించే కాలం ఇది. మన చెవులను తెరిచి పరిశుద్ధాత్ముడి యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధపడదాం. ఆయన ఇచ్చే గుర్తులకు మనం విధేయత చూపించడానికి మన మనసుల్ని సిద్ధపరచుకుందాం. నపుంసకుని రక్షించడానికి ఫిలిప్పుకి ఏ గుర్తులైతే ఇచ్చి సువార్త ద్వారా ఫిలిప్పు ద్వారా కందాక దేశపు మంత్రి అయిన నపుంసకుణ్ణి రక్షించినట్లుగా అనేకులు రక్షించడానికి
దేవుని స్వరాన్ని వినడానికి మన మనసుల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆయన మనకు ముందుగా ఉన్నారు. మగసిరి గలవారమై ముందుకు సాగిపోవడానికి ఈ వాగ్దానం మనకు చాలినంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రభువు మనకి ముందుగా వెళుతున్నారు. మనం వెనకంజ వేయడానికి వీల్లేదు. దేవుని పని కొరకు ముందుకు సాగుదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మాకు ముందుగా ఉన్నారు. ఇశ్రాయేలుల పక్షాన యుద్ధం చేసిన గొప్ప దేవుడుగా మా శత్రువుల విషయంలో మా పక్షాన యుద్ధము చేసి మేము నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి మీ నడిపింపు చేత, మీ మాటల చేత, మీ యొక్క గుర్తుల చేత అనేకులకి మిమ్మల్ని గురించి చెప్పగలిగిన సాధకములుగా ఉండగలగటానికి మీ తోడును, మీ నడిపింపును మేము కలిగి కొనసాగటానికి సహాయం చేయండి. ప్రియుడా, మీకు వందనాలు. ఉదయకాలం మీ పిల్లల్ని మీ చేతులకి అప్పగించుకోండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. నాయనా, మీకు వందనాలు చెల్లించుకుంటాను. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం, ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించి వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.